వర్షం పడుతుంటే ఆరు బయట ఉన్న సమయంలో పిడుగు పడితే ఏం చేయాలి? నిజానికి చేసేదేం ఉండదు. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవడమే చేయాలని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే పిడుగు అన్నది అత్యంత వేగంగా దూసుకువచ్చే విద్యుత్తు. భూమిలోనికి దూసుకుపోయే క్రమంలో మన శరీరాన్ని ఓ వాహకంగా ఉపయోగించుకుంటుంది. అంతటి కరెంట్ పవర్ మన శరీరంలోంచి భూమిలోకి ఛార్జ్ అవుతున్న సమయంలో తీవ్ర గాయాలు తప్పవు. అందుకే పిడుగులు పడే సమయంలో ఖచ్చితంగా వాటి నుంచి దూరంగా ఉండటమే బెటర్ అంటున్నారు నిపుణులు. మరి పిడుగు ఎప్పుడు పడుతుందో తెలిసేదెలా అన్న ప్రశ్న ముందుకు రావచ్చు. దానికోసమే పూణేకు చెందిన IITM సంస్థ ఓ మొబైల్ అప్లికేషన్ ను రూపొందించింది. దీని పేరు దామిని. గూగుల్ ప్లే స్టోర్ లో లభిస్తుంది. దీన్ని మీ ఫోన్ లో ఇన్స్టాల్ చేసుకుంటే పిడుగు పడే సమయానికి 15 నిమిషాల ముందే తెలుస్తుంది. ఈ చిన్న జాగ్రత్తతో పిడుగు ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు వీలుంటుందని నిపుణులు సూచిస్తున్నారు. పిడుగుపాటు బారిన పడకుండా ఉండాలంటే వాటి గురించి ముందే తెలుసుకోవడం మంచిదని భావించిన కేంద్ర ప్రభుత్వం ఈ యాప్ ని రూపొందించింది. పిడుగులు ఎప్పుడు ఎక్కడ పడతాయో ముందే అంచనా వేయడంతో పాటు పిడుగుల బారిన పడకుండా ఉండేందుకు ప్రజలకు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రాణ ఆస్తి నష్టాన్ని చాలా వరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. GPS లొకేషన్ ఆధారంగా మీరున్న చోటే కాదు, చుట్టుపక్కల ఎక్కడెక్కడ పిడుగులు పడే అవకాశం ఉందో కూడా ఈ యాప్ ద్వారా తెలుస్తుంది. అంతేకాదు గత 15 నిమిషాల్లో ఎక్కడైనా పిడుగు పడితే ఆ సమాచారం కూడా దీనిలో లభిస్తుంది. పిడుగుల విషయంలో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయాన్ని కూడా సూచిస్తుంది. ఇది సైన్స్ సాధించిన ఓ గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. మీకు తెలుసా, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక మేరకు 2022లో ప్రకృతి విపత్తుల కారణంగా మన దేశంలో 8060 మరణాలు సంభవిస్తే అందులో 2887 మరణాలకు కారణం పిడుగుపాటేనని తేలింది. నిజానికి ప్రతి సెకండ్ కు భూమిపై 50 నుంచి 100 పిడుగులు పడుతుంటాయట. వానరాకడా ప్రాణం పోకడా తెలియదన్నది ఇప్పుడు పాత సామెత. దేశంలో ఏటా వేలాది మందిని బలిగొంటున్న పిడుగుపాటును ముందే గుర్తించే టెక్నాలజీ ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఆకాశం మేఘావృతమై జల్లులు మొదలైతే ఉరుములు మెరుపులు వస్తుంటే చాలా మంది ఏ చెట్టు కిందకో పరిగెడుతుంటారు. అది ప్రాణాంతకమే అవుతుందని గుర్తించారు. అంతేకాదు కారులో ఉంటే పిడుగు పడొచ్చనే భయంతో కిందకి దిగి కాస్త దూరంగా నిలబడుతూ ఉంటారు. కానీ ఇలా చేయకూడదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నిజానికి పిడుగుపాటు వల్ల చాలా నష్టాలుంటాయి. పిడుగుపాటు అనేది వాస్తవానికి ఒక విద్యుత్ ప్రవాహం, విద్యుత్ ఘాతం. 2 వ్యతిరేక విద్యుత్ ఆవేశాలు కలిగిన పదార్థాలు లేక పరమాణువులు పరస్పరం ఆకర్షించబడటం వల్ల స్థిర విద్యుత్తు వంటి విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. కాకపోతే దీనితో వ్యతిరేకంగా పనిచేసే రుణ లేక ధన విద్యుదావేశం చాలా ఎక్కువ కావటంతో గొప్ప విద్యుత్ ఘాతం ఏర్పడుతుంది. అది నేరుగా భూమిలోకి దూసుకుపోయే క్రమంలో ఎత్తుగా ఏది ఉంటే దాన్ని ఆసరాగా తీసుకుంటుంది. పడరాని చోట పిడుగు పడితే ఆ కరెంట్ ను దారి దొరికితే వైరింగ్ ద్వారా ఇంట్లోకి చొచ్చుకొస్తుంది. పిడుగుపాటు వల్ల ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు కాలిపోతాయి. నిజానికి గత కొంతకాలంగా పర్యావరణ మార్పుల కారణంగా భరించలేని హీట్ వేవ్ ఎఫెక్ట్ కొనసాగింది. ఆ సమయంలో పడిన చిరుజల్లులు, ఆపై వచ్చిన వర్షాకాలం వర్షాలతో తీవ్రమైన వేడి నుంచి దేశ ప్రజలకు ఉపశమనం లభించింది. ఒకవైపు మేఘావృతమైన ఆకాశం ఉపశమనంతో పాటు పిడుగులు వంటి అసౌకర్యం కూడా కలుగుతుంది. పిడుగుపాటు గురించి శ్రద్ధ వహించడం అవసరం. ఈ ప్రమాదాన్ని ఎలా నివారించాలో తెలుసుకోవడం అవసరం. పిడుగులు పడతాయని యాప్ ద్వారా తెలిసినప్పుడు వెంటనే డిష్ కేబుల్, ఏసీ, టీవీ, రిఫ్రిజిరేటర్ ను డిస్కనెక్ట్ చేయండి. స్విచ్ ఆఫ్ చేయడంతో పాటు మీరు దాన్ని ప్లగ్ నుంచి అన్ప్లగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఇంట్లో మనం వినియోగించే కరెంట్ వైరింగ్ కు సమాంతరంగా సరైన విధంగా ఎర్తింగ్ చేయించడం కూడా అవసరం. దీనివల్ల పిడుగులు పడ్డా ఇంట్లోని ఎలక్ట్రానిక్ వస్తువులు చిక్కు చెదరకుండా ఉండే అవకాశం ఉంటుంది. పిడుగుల వల్ల నష్టం కలగకుండా ఉండేందుకే పెద్ద పెద్ద టవర్ల పైన ఎర్తింగ్ చేసి లైట్నింగ్ ఎరేజర్లను ఏర్పాటు చేస్తారు. పిడుగుపాటు వలన కళ్ళు జిగేలమనే మెరుపు, భయంకరమైన శబ్దం వస్తాయి. ఒక్క పిడుగుపాటుకు 30 మిల్లీ సెకండ్లు పడుతుంది. అంటే రెప్పపాటులో 4-5 పిడుగులు పడవచ్చు. ఉరుములు మెరుపులు ఎక్కువగా ఉన్నప్పుడు ఆరు బయట ఉండాల్సి వస్తే సమీపంలోని పక్కా భవనంలోకి వెళ్లి తలదాచుకోవాలి. మైదాన ప్రాంతాల్లో అయితే చెవులు మూసుకొని వంగి మోకాళ్లపై కూర్చోవాలి. అలాగని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై సమాంతరంగా పడుకోవద్దు. ఓ బృందంగా వెళ్తున్నప్పుడు విడివిడిగా విడిపోయి నడవాలి. వీలైనంత వరకు మైదాన ప్రాంతాలకు దూరంగా ఉండాలి. పర్వతాల లాంటి ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళకూడదు. వర్షం పడుతుంటే దగ్గరలోని ఎత్తైన చెట్టు కింద ఆశ్రయం తీసుకోకూడదు. అది చాలా ప్రమాదకరం. పైగా వర్షం పడుతున్నప్పుడు, మెరుపులు సంభవిస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ లో మాట్లాడడం కూడా ప్రమాదకరమేనని ఈ మధ్య జరిగిన కొన్ని ఘటనలు రుజువు చేస్తున్నాయి. గతంలో ఇలా మాట్లాడుతూ షాక్ కొట్టడం ద్వారా చనిపోయిన వారు ఉన్నారు. పిడుగు బారిన పడినప్పుడు శరీరంపై 2 చోట్ల గాయాలవుతాయి. ప్రధానంగా విద్యుత్ ప్రవహించిన చోట, మళ్ళీ బయటకు వెళ్లిన చోట, అంటే ఎక్కువగా అరికాళ్లపై గాయాలవుతాయి. బాధితులను ముట్టుకుంటే షాక్ తగులుతుందని కొందరు చెప్తుంటారు. కానీ అందులో నిజం లేదు. బాధితులను వెంటనే ప్రథమ చికిత్స అందించాలి. పిడుగుపాటును ముందస్తుగా గుర్తించి ప్రజలను అప్రమత్తం చేసే పరిజ్ఞానాన్ని తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ వినియోగిస్తుంది. అందుకోసం అమెరికాకు చెందిన ఎర్త్ నెట్వర్క్ తో పాటు ఇస్రో సహకారం తీసుకుంది.
ఎర్త్ నెట్వర్క్ ద్వారా రాష్ట్రంలో విస్తారంగా సెన్సర్లు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ సమయంలో పిడుగులు పడే అవకాశం ఉందో ఈ సెన్సర్ల ద్వారా అధికారులు ఓ అంచనాకు వస్తారు. దాంతో మండలాల వారీగా ప్రజలు ఫోన్లకు ఎస్ఎంఎస్లు పంపి అప్రమత్తం చేస్తున్నారు. ఒకప్పటికంటే ఇప్పుడు పిడుగులు ఎక్కువయ్యాయా? అలా పిడుగులు ఎక్కువగా పడ్డానికి కారణం వాతావరణంలోని మార్పులు, భూతాపం, అటవీ నిర్మూలన, పర్యావరణ క్షీణత వంటివి కారణాలుగా తేలింది. గతంలో కన్నా ఎక్కువ పిడుగులు పడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచ సగటు గాలి ఉష్ణోగ్రతలో ప్రతి డిగ్రీ పెరుగుదల వల్ల 12% అధికంగా పిడుగులు పడే అవకాశం ఉందని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నివేదించారు. 2.5 శతాబ్దాల క్రితం ప్రస్తుతం క్రొయేషియాలో జన్మించిన నికోలా అనే మెకానికల్ ఇంజనీర్ గొప్ప ఆవిష్కరణలకు తెరతీశారు. ఆనాటి కాలంలోనే ఏ సహకారం లేకుండానే 100కు పైగా పేటెంట్లు పొందిన గొప్ప వ్యక్తి. ఆయన ఈ పిడుగు మెరుపులపై పరిశోధనలు చేశారు. ఆకాశంలో పిడుగు పడే సమయంలో వచ్చే మెరుపులను ఒడిసి పట్టడం ద్వారా కరెంట్ ఉత్పత్తి సాధ్యమేనని నిరూపించారు. ఆయన పేరుతో తయారు చేసిన టెస్లా కాయిల్ ద్వారా ఆకాశం నుంచి పడే మెరుపుతో కరెంట్ తయారు చేసి భద్రపరుచుకుని అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చని నిరూపించారు. ఇది నిజంగా ఓ విప్లవాత్మక ఆవిష్కరణగా చెబుతున్నారు. కానీ ఆ కాలంలో తన్ని వ్యతిరేకించే ఇతర శాస్త్రజ్ఞులు రాజకీయాల కారణంగా ఆయన పరిశోధనలు సైడ్ లైన్ అయ్యాయి. ఆయనకే సరైన ఆధారం ఉండి ఉంటే వాహనాలకు రిమోట్ రూపంలో కరెంట్ సరఫరా ఉండి ఉండేది. ఎందుకంటే ఆయన కనిపెట్టిన వైర్లెస్ కరెంట్ కూడా అప్పుడున్న ఎలక్ట్రికల్ విడిభాగాలు మాఫియా తొక్కిపడేసింది. అదే కనుక అందుబాటులోకి వచ్చి ఉంటే బైక్లు, కార్లు, విమానాలు, ఓడలు, రాకెట్లు వైర్లెస్ కరెంట్ తో నడిచి ఉండేవి. అందువల్ల ఇప్పుడు పర్యావరణాన్ని పాడు చేస్తున్న శిలాజ ఇంధనాల వినియోగం అసలు ఉండేదే కాదు.